అందరికి నమస్కారం. నాకు ఊపిరితిత్తుల నందు సమస్య వచ్చింది. ఇక్కడికి అపోలో హాస్పిటల్ మమ్మల్ని పంపించిండ్రు. ఇక్కడికి వచ్చిన తర్వాత విజయ్ కుమార్ సార్ మమ్మల్ని ఇక్కడ టేకప్ చేసుకున్నాడు. చాలా రిసీవ్‌గా బాగా చేసుకున్నాడు. 8 రోజుల సంధి చాలా అందుబాటులో ఉండి మమ్మల్ని చాలా అనుకూలంగా ట్రీట్మెంట్ చేసిండు సార్ ఆయనే. ఆయనకు మెల్లమెల్ల రుణపడి ఉంటాం. నమస్కారం అందరికీ. నా పేరు సందీప్. మా నాన్నగారి పేరు రవీందర్. మాది వరంగల్ స్వస్థలం. సో మా నాన్నగారికి ఊపిరితిత్తుల్లో న్యూమోనియా ఇన్ఫెక్షన్ తోటి అనారోగ్యం పాలవడం జరిగింది. సో దానివల్ల మేము వరంగల్లో ఒక 3 రోజుల పాటు వైద్యం అందించడం జరిగింది. సో అక్కడ వైద్యం అందించినా కూడా వ్యాధి అనేది నయం కాకుండా తీవ్రతరమైంది. సో అత్యంత విషమ పరిస్థితులలో మా నాన్నగారిని కొందరు ఫ్రెండ్స్ సూచనతో అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్‌కి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మా నాన్నగారిని వెంటనే ఎమర్జెన్సీ దాంట్లో అడ్మిట్ చేసి, సో విజయ్ సారు, చిన్నంశెట్టి విజయ్ సారు, అతని వైద్య బృందం మా నాన్నగారికి వైద్యం చేశారు. వైద్యం చేసి అవసరమైన అన్ని పరీక్షలు చేసి, సో అక్కడ డయాగ్నోస్ కానీ పరీక్షలు కూడా ఇక్కడ చేసి, సో అత్యంత విషమ పరిస్థితుల నుంచి మా నాన్నగారిని బతికించడం జరిగింది. సో ఇక్కడ మా నాన్నగారికి బతికించిన విజయ్ కుమార్ చిన్నంశెట్టి గారికి, అతని వైద్య బృందానికి మరియు అపోలో హాస్పిటల్ యాజమాన్యానికి, స్టాఫింగ్ నర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంశెట్టి, సీనియర్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఒక లైఫ్ న్యూమోనియా నుండి, పర్టికులర్గా సివియర్ న్యూమోనియా నుండి మనం కాపాడగలిగామంటే ఎంతో ఆనందం వస్తుంది. అటువంటి ఒక మంచి ఎగ్జాంపులే ఈరోజు మన ముందున్న రవీందర్ పేషెంట్. ఆ రోజు ఆగస్టు 4 మిడ్నైట్ మనకు నా క్లాస్మేట్ డాక్టర్ మనోహర్ వరంగల్ నుండి ఫోన్ చేశారు. ఈ పేషెంట్ చాలా సీరియస్గా ఉన్నాడు, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, న్యూమోనియా మారుంది అనేసి ఆ రోజు ఫోన్ రాగానే వెంటనే నేను మన అంబులెన్స్ సర్వీసెస్ని యాక్టివేట్ చేసి పేషెంట్ తెప్పించుకొని చూసినట్లయితే పేషెంట్కి చాలా తీవ్రమైన ఆయాసం ఉంది. సో ఆక్సిజన్ లెవెల్స్ బాగా లో ఉంది. 100% ఆక్సిజన్ ఇచ్చినా కానీ ఈవెన్ 60-70% కూడా ఆక్సిజన్ సాచురేషన్ ఉండట్లేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి చెప్పడం జరిగింది, ఫస్ట్ వెంటిలేటర్ పెడదాం, వెంటిలేటర్ పెట్టి మంచిగా ఉన్నదంటే దాని తర్వాత ఎక్మో అవసరం ఉండదు. కానీ ఒక్కొక్కసారి ఎక్మో అడ్వాన్స్ లంగ్ సపోర్ట్, ఓకే, ఎక్స్ట్రా కార్పోనియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేటర్ అంటారు, అటువంటిది కూడా పెట్టాల్సి వస్తుంది అని చెప్పాము. బట్ తొలుగా వెంటిలేటర్ స్టార్ట్ చేసామన్నమాట. వెంటిలేటర్ స్టార్ట్ చేసిన 2 రోజులకి సిచ్యువేషన్ అనేది కొంచెం మన కంట్రోల్లోకి వచ్చింది. అక్కడ నుండి రెస్ట్ ఈస్ హిస్టరీ. ఇన్ ద సెన్స్ అక్కడ నుండి పేషెంట్ చకచక రికవర్ అవ్వడం, వెంటిలేటర్ నుండి 6th డే 7th డే మనం ఎక్స్టుబేట్ చేయడం, దాని తర్వాత ఈరోజు మనం డిశ్చార్జ్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. మెడికల్ పరిభాషలో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో సర్వైవింగ్ సెప్సిస్ గైడ్లైన్స్ అని ఒకటి ఉంటుంది. దానిలో ఒకటి చెప్తారు ఏంటంటే హిట్ హార్డ్ హిట్ ఫాస్ట్ అని అంటారు. అంటే ఏదన్నా ప్రాబ్లం సెప్సిస్ కానీ ఇటువంటి సీరియస్ లంగ్ న్యూమోనియాస్ కానీ వచ్చినప్పుడు ఎంత తొందరగా మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని దాని కరెక్ట్ ట్రీట్మెంట్ అంటే వెంటిలేషన్తో పాటు కరెక్ట్ యాంటీబయాటిక్ ఇవ్వాలి, కరెక్ట్ ఐసీయూ కేర్ ఇవ్వాలి, కరెక్ట్గా ఇటువంటి పేషెంట్లు రక్తంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడే పరిస్థితి ఉంటుంది, దానికి బ్లడ్ థిన్నెస్ ఇవ్వాలి. ఇవన్నీ కలిసి మనం ట్రీట్మెంట్ ఇస్తే సక్సెస్ రేట్లు చాలా చక్కగా గ్లోబల్ స్టాండర్డ్కి పెంచే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్, న్యూమోనియా లాంటి ప్రాణాంతకమైన జబ్బుల్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఆల్ ద వెరీ బెస్ట్.